శుభోదయం. ఓం నమః ప్రాచ్యై దిశేయాష్టదేవతా ఏతస్యాం ప్రతివసంత్యేతాభ్యశ్చ నమో నమో దక్షిణాయై దిశేయాష్టదేవతా ఏతస్యాం ప్రతివసంత్యేతాభ్యశ్చ నమో నమః ప్రతీచ్యై దిశేయాష్టదేవతా ఏతస్యాం ప్రతివసంత్యేతాభ్యశ్చ నమో నమః ఉదీచ్యై దిశేయాష్టదేవతా ఏతస్యాం ప్రతివసంత్యేతాభ్యశ్చ నమో నమః ఊర్ధ్వాయై దిశే ఆ చివర అథర్వయై దిశే వాంతరాయ అవాంతరాయ దిశే ఇలా అన్ని దిక్కులలో ఉండేటటువంటి దేవీ దేవతా స్వరూపాలన్నీ కూడా దైవ రూపాలన్నీ కూడా నన్ను రక్షించుగాక అని చెప్పడమే అయనం అనే జ్ఞానం తెలుసుకోవడంలో ఉండే అంతరార్థం. ఈనాటి విశేషం దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం. ఇక ఉత్తరాయణం ముగిసిపోయింది. నేటి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అలాగే కర్కాటక సంక్రమణం నేటి మరి ఒక విశేషం. నిన్నటి వరకు సూర్యనారాయణమూర్తి మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. దానికి మిథున ఆషాఢం అని పేరు. ఈ మిథున ఆషాఢంలో సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కోరి అనేక అర్చనలు వైవస్వత సప్తమి అన్న పేరిట చేశాం. నేటి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఉదయం 10:42 పుణ్యకాలంగా పంచాంగాలు నిర్ణయించాయి కాబట్టి ఆ సమయం తర్వాత 8 గంటల కాలం వరకు కూడా దానములు చేయవచ్చును. విశేషంగా గో భూ తిల హిరణ్య ఆద్య వాసో ధాన్య గుడానిచ రౌప్యం లవణం అనబడే దశదానాలను ఈరోజు చెయ్యాలి. ఇది కర్కాటక సంక్రమణం. మనం మకర సంక్రమణం ఎలా చేస్తామో సంక్రాంతి పుణ్యకాలం జనవరి 14, 15 తేదీలో సంభవించేది ఎలా పాటిస్తామో సరిగా అలాంటిదే. ప్రతి నెలలో కూడా ఒక సంక్రమణం వచ్చినప్పటికీ 6 నెలల కాలానికి వచ్చేటటువంటి 2 సంక్రమణాలలో ఒకటి కర్కాటక సంక్రమణం ఉత్తరాయణం పూర్తి అవుతుంది, దక్షిణాయనం ప్రారంభమవుతుంది. రెండవది మకర సంక్రమణం దక్షిణాయనం పూర్తి అయి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. గమనిస్తే దేవతలకు రాత్రి పగలు అని చెబుతూ ఈ దక్షిణాయన కాలం ఈరోజుతో ప్రారంభమయ్యే ఈ కాలమంతా కూడా దేవతలకు రాత్రి కాలం అంటుంది పురాణ విజ్ఞానం. నేటి నుంచి విశేషంగా ఈ 6 నెలల కాలం కూడా మనం దేవతారాధనలో కాలం గడపాలి. చాతుర్మాస్య వ్రత దీక్షలు ప్రారంభం చేశాం. ఇందులో భాగంగా ఆకుకూరలు 1 నెల కాలం పాటు భోజనంగా స్వీకరించకూడదు అని నిన్న తెలుసుకున్నాం. ఇందులో భాగంగానే గుమ్మడికాయ, వంకాయ, మునగకాయ, ఆనెంకాయ, ఆనంగికాయ, సొరకాయ, పొట్లకాయ వీటిని ఆహారంగా స్వీకరించకూడదు. విశేషించి నంజు పదార్థాలని భోజనాధికారులలో స్వీకరించకూడదు. వీలైనంత మట్టుకి ఏకభుక్తం ఒకటే పూట లేదా మితంగా హితంగా అశాకభుక్ కాయగూరలతో భోజనం చెయ్యాలి. దైవతాస్మరణతో కాలం గడపాలి. క్రమేణా పగటి కాలం తక్కువై రాత్రికాలం పెరిగేటటువంటి కాలం ఇది. కనుకనే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం ఈ 4 నెలలు కూడా చాతుర్మాస్య వ్రత దీక్షలలో ఒక విధంగా, శ్రావణ మాసం ప్రత్యేకించి అమ్మవారి పూజలు అర్చనలలో ఒక విధంగా, భాద్రపదంలో గణపతిని, ఆశ్వీజంలో దుర్గను, కార్తీకంలో ఈశ్వరుడిని, మార్గశీర్షంలో ప్రత్యేకించి శ్రీమన్నారాయణమూర్తిని, పౌష్యంలో సూర్యనారాయణమూర్తిని ఇలా ఆ 6 నెలల కాలం కూడా దేవతారాధనలలో కాలం గడపాలి. ఈ కాలమంతా కూడా దక్షిణాయన కాలం దేవతలకు సంబంధించి రాత్రికాలం అని కూడా పురాణ విజ్ఞానం తెలియజేస్తుంది. కర్కాటక సంక్రమణం సంభవించినటువంటి సమయంలో దశదానాలు చేసుకోవాలి అని చెప్పుకుంటున్నాం మనం. నకర్మణాన ప్రతజాసనేన త్యాగే నైకే అమృతత్వమానసు ఇస్తే పెరిగేది ఆనందం. ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన వ్యక్తికి కలిగే భావన ఆనందం. ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు తీసుకున్న వ్యక్తికి కలిగే భావన కృతజ్ఞత. ఆనందం తెలియకపోయినా, కృతజ్ఞత తెలవకపోయినా ఆ వ్యక్తి కృతజ్ఞుడు అంటుంది సంప్రదాయం. కనుక మనం కృతజ్ఞతతో కాకుండా కృతజ్ఞతతో మెలుగుదాం. ఎవరైనా ఏదైనా ఇస్తే ధన్యవాదాలు చెబుతూ తీసుకుందాం. అలాగే తీసుకుంటున్నాం కాబట్టి ఇచ్చే అలవాటును కూడా పెంపొందింపజేసుకుందాం. ఇది నేర్పించేదే దక్షిణాయన పుణ్యకాలం.
కనుక ఈ రోజున మనం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గోదానం, భూదానం, నువ్వులు దానం చేయడం, నెయ్యి దానం చేయడం, వస్త్రములు దానం చేయడం, లేదా ఇంకా చాలా ఉన్నాయి. గో, భూ, తిల, హిరణ్య, బంగారం దానం చేయడం, వస్త్రం దానం చేయడం చెప్పుకున్నాం. బెల్లం దానం చేయడం, ఉప్పు దానం చేయడం, వెండి దానం చేయడం, ఇలా దశదానాలలో వేటినైనా కూడా మనం దానంగా చేసుకోవచ్చును. ఇస్తే పెరిగేది ఆనందం అని గుర్తుపెట్టుకుందాం. ఈనాటి విశేషం కర్కాటక సంక్రమణం, అలాగే రెండవది దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం. ఇస్తే కలిగేది ఆనందం, తీసుకుంటే కలిగేది కృతజ్ఞత. ఈ రెండూ తెలియనివాడు కృతజ్ఞులు అవుతారు. అలా కాకుండా మనమంతా కూడా దైవకృపతో అన్ని దిక్కులా ఉండేటటువంటి దేవతా సంబంధిత చక్కటి జ్ఞాన పరంపరలతో వారి యొక్క కరుణా రస దృక్కులతో ఆనందంగా ఉంటాం అని కోరుకుంటూ, ప్రాగ్దిశ, దక్షిణ దిశ, ఉత్తర దిశ, పరమర దిశ అన్ని దిక్కులలో కూడా ఉండే దైవస్వరూపాన్ని ప్రారంభం చేస్తూ ఈరోజు మనం శుభదినం ప్రారంభం చేసుకున్నాం కనుక ఆ దేవీ దేవతా స్వరూపాల శుభదృక్కులన్నీ మనకు క్షేమం కలిగించాలి, దక్షిణాయన కాలం మనకు క్షేమం కలిగించాలి అని కోరుకుంటూ అందరి క్షేమాన్ని కోరుతూ శుభమస్తు.